హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డోలావైట్ వ్లాగ్స్. ఈరోజు మనం కొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నాం. అదే కేదార్నాథ్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో అయితే నేనైతే ఉన్నాను, ముందుగానే చెప్తున్నా. మన వంశీ బ్రో అయితే ఉంటాడు. ఇంకోటి, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ జరిగితే ఏమనుకోవద్దు. వంశీ బ్రో కొత్త కాబట్టి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, ఏమనుకోకండి. ఈ లోపల మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోలావైట్ వ్లాగ్స్. ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్. మనం ఢిల్లీ వెళ్ళిపోతాం అనమాట. అక్కడి నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రకి వెళ్తాం. ఇక్కడ నుంచి మంచి వీడియోస్ వస్తాయి. నేను మా అమ్మ నాన్నతో కలిసి వెళ్తున్నాను. నేను మా నాన్నగారు, మా అమ్మమ్మ, మా అమ్మ, అక్క, మేమందరం కలిసి వెళ్తున్నాం. మొత్తం 5 ఢిల్లీ స్టేషన్లో మాట్లాడదాం. ఇదే ఢిల్లీ స్టేషను. స్టేషన్ అయితే చాలా పెద్దగా బాగుంది స్టేషన్. మేము వచ్చిన ట్రైన్ అదే వెనకాలది. రాజధాని ఎక్స్ప్రెస్లో వచ్చాం. ఫస్ట్ ఏసీలో వచ్చాం అనమాట. ఫస్ట్ ఏసీ ఎక్స్పీరియన్స్ అయితే అసలు సూపర్ ఉంది. ఫస్ట్ ఏసీ ఎక్స్పీరియన్స్ మంచి ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చాడు మనకి. మనోడు కొంచెం వీడియోలు ఈ మధ్యన లేట్ అవుతుంది కదా, ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పెడతాడు వీడియోస్. ఈ మధ్యన కొంచెం వాడు కాలేజ్లో చేరడం వల్ల దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఈ సండేస్, సాటర్డేస్ సెలవుల్లో అప్పుడు వీడియో పెట్టేస్తాడు అనమాట. మనం అయితే ఇప్పుడు ఏమన్నా తిందామని హోటల్కి వెళ్తున్నాం. అసలు రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంది. నడుచుకుంటూ బయటకు వచ్చేసరికి అసలు మొత్తం దూల తీరిపోయింది అందరికీ. ఇదే బయట నుంచి స్టేషను. అసలు ఢిల్లీ స్టేషన్ అయితే ఫుల్ క్రౌడ్గా చాలా మంది ఉన్నారు. మనం వెళ్ళిన రోజు అనమాట, సెలవు అనమాట ఆ రోజు. ఇంకా అసలు అందుకని చాలా మంది జనాలు, అసలు ట్యాక్సీలు, అసలు నడవడానికి కూడా దారి లేకుండా ఉన్నట్టుంది. మనమైతే అంతకు ముందే వచ్చాం ఢిల్లీ, కాకపోతే 2014 ఆ టైంలో వచ్చాం. అందుకని నాకు అంత బాగా గుర్తులేదు ఢిల్లీ అంతకు ముందు చూసినంత. కానీ చాలా చేంజెస్ వచ్చాయని నాకు గుర్తున్నంత వరకు అయితే కొంచెం చేంజెస్ అయితే వచ్చాయి ఢిల్లీలో. ఆన్లైన్ 2014 చాలా గ్యాప్ కదా, ఆల్మోస్ట్ 10 years. ఇప్పుడు మనం శరవణ భవన్ అనే హోటల్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ టేస్ట్ బాగుంటుంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. మొత్తం అన్ని నార్త్ ఇండియన్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి ఇండియా గేట్. అసలు నాలుగైందో అసలు ఇండియా గేట్ చూసి. అప్పుడు చూడడమే, మళ్ళీ చూడలేదు. మా డ్రైవర్ అంకుల్ అయితే ఇండియా గేట్ ఎదుర్కొని రాష్ట్రపతి భవన్ ఉంటుందని చెప్తున్నాడు. ఆయనకి తెలియదు మేము ఇంతకు ముందు వచ్చినట్టు. మనమైతే ఇండియా గేట్కి, రాష్ట్రపతి భవన్కి మళ్ళీ తర్వాత వద్దాం రిటర్న్లో ఉన్నప్పుడు. ప్రస్తుతానికైతే మనం తొందరగా ముందు కేదార్నాథ్ వెళ్ళిపోవాలి. అన్నిటికంటే ముందు అసలు హరిద్వార్ దాటేయాలి. అక్కడ గంగా పుష్కరాలను ఏవో జరుగుతున్నాయని చెప్పారు మా డ్రైవర్ అంకుల్. చాలా ట్రాఫిక్ ఉంటుందంట అక్కడ. అసలు రేపైతే వెళ్ళలేము, తొందరగా ఈరోజు వెళ్ళిపోతేనే మంచిది, దాటేస్తేనే అన్నారు. అందుకని ఇంక మేము వెళ్ళిపోతున్నాము. మనం అయితే ఇప్పుడు హోటల్ దగ్గరికి వచ్చేసాం తినడానికి, శరవణ భవన్ దగ్గరికి. తొందరగా తినేసి ఇంకా వెళ్ళాలి. వాళ్ళైతే మా రిలేటివ్స్. ఇంకా మేము అందరం సరదాగా జోకులు వేసుకుంటూ ఇంకా తింటూ అయిపోయి తొందరగా తినేసి బయలుదేరదామని ప్లాన్లో ఉన్నాం. అసలు నిజంగా స్నానం కూడా చేయలేదు మేము ఇంకా. కానీ ఇంకా ట్రావెల్ అంటే ఇంకా తప్పదుగా, యాత్రలు అంటే. ఇంకా అలా తొందరగా స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి 1 hour అయిపోయింది అక్కడే. మనం అయితే ఇప్పుడు టైం 12:30, 1 అవుతుంది. మనం నైట్ 2 కల్లా రీచ్ అయిపోతాం కేదార్నాథ్. మన కార్కి అయితే 50,000 అయింది మొత్తం. కేదార్నాథ్, బద్రీనాథ్, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీలో వెళ్ళడానికి. మాకు ఇందాక చూపించాను కదా మా రిలేటివ్స్ అని, వాళ్ళే మాట్లాడారు అన్నమాట. కారు వాళ్ళకి తెలిసిన వాళ్ళని. ఇంకా మాకు కూడా అక్కడ ఎవరు తెలియదు అంతగా, అందుకని ఇంకా వాళ్ళని మాట్లాడమంటే మాట్లాడేశారు ట్యాక్సీ. మేము వచ్చిన కార్ అయితే ఇన్నోవా అనమాట. ఇన్నోవా క్రిస్టా బాగుంది. మేము వెళ్ళిన వెహికల్ చాలా ఫ్రీగా, కంఫర్టబుల్గా ఉంది. ఢిల్లీ నుంచి కేదార్నాథ్ అయితే 452 kilometers అనమాట. మధ్యలో ఇప్పుడే ఒక జ్యూస్ తాగుదామని ఆగాం. జ్యూస్ తాగేసి ఇంకా మళ్ళీ బయలుదేరుతాం. మేము ఆగిన హోటల్ అయితే మాత్రం అసలు సూపర్ ఉంది. వాష్రూమ్స్ కానీ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి ఇక్కడ. మనమైతే హరిద్వార్ రీచ్ అయిపోయాం. అసలు హరిద్వార్లో అసలు మామూలుగా ట్రాఫిక్ లేదు. ఫుల్ అసలు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా చాలా ట్రాఫిక్ ఉంది. అందుకే వ్లాగ్ కూడా తీయలేకపోయాను అసలు ఆ ట్రాఫిక్కి. మధ్యలో కాసేపు ఆగిపోయాం కూడా. ఇప్పుడు అసలు టైం 7 అయింది. ఎవరు నమ్మగలరా? ఇంకా మనం అయితే ఘాట్ రోడ్ ఎక్కేసాం. మనం ఘాట్ రోడ్ ఎక్కేసరికి అసలు ఫుల్ చీకటి పడిపోయింది. 8:30 అయింది అనమాట. ఇప్పుడు టైం 8:30 అంటే 9 అవుతుంది. ఘాట్ రోడ్ కూడా కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది అసలు. కానీ వ్యూ మాత్రం భలే ఉంది. నైట్ పూట కూడా వ్యూ బాగుంది, మార్నింగ్ కూడా బాగుంది.
మార్నింగ్ వీడియో అంతలాగా తీయలేకపోయాను, కానీ నైట్ పూట అయితే మాత్రం అసలు భలే ఉంది వ్యూ. ఆ కొండ మీద ఇళ్ళు అవన్నీ కనపడుతూ చాలా బాగుంది అనమాట వ్యూ. అయితే చాలా ఎంజాయ్ చేసింది ఆ వ్యూని. నాకు తెలిసినంత వరకు మీకు ఇక్కడ నుంచి సరిగ్గా వ్యూ కనిపించకపోవచ్చు ఈ వీడియోలో అంత బాగా. అసలు బిల్డింగ్స్ కానీ అన్నీ చాలా బాగుంది. వీడియో అంత బాగా పడలేదు అనుకుంటా, ఐఎమ్ సారీ వీడియోలో అంత బాగా కనపడినందుకు. మనం అయితే మధ్యలో జ్యూస్ బ్రేక్ ఆగాం, ఇంకా మళ్ళీ జ్యూస్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. నైట్ 1 అయింది మా టైము. కానీ అసలు లెఫ్ట్ సైడ్ నుంచి అసలు ఆ కొండ కిందకి చూస్తే అసలు భలే ఉంది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే అసలు ఆ రోజు రాత్రి. మనమైతే అంత బాగా తీయలేకపోయాం అనమాట వీడియో, నైట్ పూట అయిపోవడం వల్ల అంత కుదరలేదు. దానికైతే సారీ ఫ్రెండ్స్. ఇక్కడ మాకు చెప్పిన దాని ప్రకారం ఆ కొండరాళ్ళు ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, అవి చాలా వరకు అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయంట. రేర్గా కాదులేండి, జరుగుతూ ఉంటాయంట. మేము వచ్చిన రోజు కూడా ఆ కొండరాళ్ళు పడ్డాయంట. దానివల్ల రోడ్ బ్లాకేజ్ అయ్యి అసలు హెలికాప్టర్స్ వచ్చి హెల్ప్ చేసేదాకా ఇంకంతే అంట. మాకైతే అసలు కొంచెం భయం అనిపించింది అది విన్న తర్వాత. మేము వచ్చిన రోజు కూడా పడిందంట ఆ రోజు పొద్దునే, లక్కీగా ఎవరికేం కాలేదు. సో ఫైనల్లీ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తాను, మంచి మంచి వీడియోస్ వస్తాయి.